నాంపల్లి కోర్టు నుంచి మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ప్రస్తుతం నాంపల్లి కోర్టు పరిసరాల్లో ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? లోపల ఏం జరుగుతోంది? ఏమైనా ఇన్పుట్స్ వస్తున్నాయా? నాంపల్లి కోర్టులో మాత్రం ఏదైతే రిమాండ్కి సంబంధించి రిజెక్ట్ చేయాలా లేదు అంటే రిమాండ్ విధించాలనే దానికి సంబంధించి మాత్రం ప్రస్తుతం వాదనలు మాత్రం కొనసాగుతున్నాయి. నాంపల్లి కోర్టు దగ్గర కూడా అదే ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అటు కుటుంబ సభ్యుల్లో కావచ్చు, ఒకవైపు ఫ్యాన్స్ సంబంధించి కావచ్చు. ఇప్పటికే నాంపల్లి కోర్టు వద్దకు ఒకవైపు ఫ్యాన్స్ కూడా భారీగా తరలి రావడం జరిగింది. పోలీసుల భద్రత కూడా మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే రిమాండ్కి సంబంధించినటువంటి అంశాల మీద ఇప్పటికే వాదనలు మాత్రం స్టార్ట్ అయ్యాయి. అంతేకాకుండా మరొక వైపు ఇప్పటికి మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ కూడా రావడం జరిగింది. అల్లు అరవింద్, అంతేకాకుండా అల్లు అర్జున్ మామ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళంతా కూడా కోర్టుకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మాత్రం జడ్జి ముందుని అల్లు అర్జున్ని హాజరుపరచడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మాత్రం రిమాండ్కి సంబంధించినటువంటి రిజెక్ట్ చేయాలంటూ ఒకవైపు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు మాత్రం వాదనలు వినిపిస్తూ ఉంటే, రిమాండ్కి సంబంధించి విధించాలంటూ కూడా ఒకవైపు పీపీకి సంబంధించినటువంటి వాదనలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా హైకోర్టు ఇచ్చేటటువంటి తీర్పు తర్వాత నాంపల్లి కోర్టు కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటటువంటి జ్యోతి, ప్రస్తుతం మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్, అల్లు అర్జున్ కి రిమాండ్ విధించింది కోర్టు అని, 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీనికి సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్స్ వస్తున్నాయి. అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సో అల్లు అర్జున్ కి రిలీఫా రిమాండా అనుకుంటే రిలీఫ్ లేదు. అల్లు అర్జున్ ని 14 రోజుల రిమాండ్ కి తరలించింది కోర్టు. సో ఈ తర్వాత ఏం జరగబోతున్నాయి పరిణామాలు అన్నది చాలా ఉత్కంఠ రేపుతోంది. మరి కాసేపట్లోనే చెంచల్ కూడా జైలుకి అల్లు అర్జున్ ని తరలించబోతున్నారు. దిస్ ఈస్ రియల్లీ అ బిగ్ షాక్. ఎందుకంటే సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిస్లాట ఘటనే అందరినీ షాక్ కి గురి చేసింది. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు, అల్లు అర్జున్ ని నిందితుడిగా చేరుస్తూ అల్లు అర్జున్ మీద బాధిత మహిళ భర్త కేసు నమోదు చేయడంతో ఆ కేసు ఆధారంగా ఇవాళ మధ్యాహ్నం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ని హాజరుపరిచారు. అల్లు అర్జున్ కి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సో కాసేపట్లోనే చెంచల్ కూడా జైలుకి అల్లు అర్జున్ ని తరలించబోతున్నారు. నాంపల్లి కోర్టు బయట సెక్యూరిటీని టైట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఫుల్ సెక్యూరిటీ మనకు అక్కడ కోర్టు బయట కనిపిస్తోంది. ఇంకొక వైపు హైకోర్టు బయట కూడా అలాంటి వాతావరణమే ఉంది. అయితే ప్రధానంగా నాంపల్లి కోర్టు బయట సిచ్యువేషన్ ఇప్పుడు కాస్త టెన్షన్ ని క్రియేట్ చేసేలానే ఉంది. ఎస్, అల్లు అర్జున్ కి రిమాండా రిలీఫా అన్న ప్రశ్నకి సమాధానం దొరికింది. కొద్దిసేపటి క్రితం వరకు కూడా నాంపల్లి కోర్టులో దీనికి సంబంధించి వాదనలు జరిగాయి. అల్లు అర్జున్ కి రిమాండ్ విధిస్తూ మ్యాజిస్ట్రేట్ తీర్పిచ్చారు. అయితే ఈ రిమాండ్ కి సంబంధించి అలాగే కోర్టు డైరెక్షన్స్ కి సంబంధించి కూడా మరిన్ని ఇన్పుట్స్ ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ కి రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది. The public prosecutor also 2 minutes is argued. He is stating that he is having a knowledge about the crowd. He is having the knowledge about the so many persons are gathered and coming. But the who is the appearing on behalf of the accused is saying that he is not having any knowledge. So it is. So the arguments are going on. Yes, argument is going on. Right. Allu Arjun has been produced before. He was produced by the police before the honorable court. నాంపల్లి కోర్టులో జరిగిన వాదనలకు సంబంధించి ఒక న్యాయవాది మీడియాకి కాస్త బ్రీఫ్ చేసే ప్రయత్నం చేశారు. లోపల అల్లు అర్జున్ తరపు న్యాయవాది అలాగే ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా పరస్పరం వాదనలు వినిపించారు. అయితే
అక్కడ థియేటర్ దగ్గర ప్రీమియర్ షో సందర్భంగా భారీ క్రౌడ్ వస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ అల్లు అర్జున్కి ఉంది. అయినప్పటికీ అంత తెలిసినప్పటికీ ఆయన అక్కడికి వెళ్ళారు అని చెప్పి ప్రభుత్వం తరపు న్యాయవాది వాదిస్తే, అల్లు అర్జున్ తరపు న్యాయవాది మాత్రం ఆయనకి అటువంటి సమాచారం లేదు, అంత క్రౌడ్ వస్తారన్న ఇన్ఫర్మేషన్ అల్లు అర్జున్కి లేదు అని చెప్పి వాదించారు అని చెప్పి న్యాయవాది బ్రీఫ్ చేసే ప్రయత్నం చేశారు. లేటెస్ట్ విజువల్స్ మనకి లోపల నుంచి కనిపిస్తూ ఉన్నాయి. అల్లు అర్జున్ లోపల మ్యాజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే సమయంలో కూడా ఆయన చిరునవ్వులు చిందిస్తూనే మనకి కనిపిస్తున్నారు. ఆయన ముఖంలో కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఇంకొక వైపు హైకోర్టులో కూడా కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. తొక్కిసలాట కేసుకు సంబంధించి అల్లు అర్జున్ని A11గా పోలీసులు చేర్చారు. సో అల్లు అర్జున్ తనపై నమోదైన ఎఫ్ఐఆర్లు క్వాష్ చేయాలి అంటూ హైకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో 4 గంటలకు దీనిపై విచారణ ప్రారంభమైంది. ఒక పావు గంట సేపు గడిచిపోయింది. హైకోర్టు నుంచి ఎలాంటి డైరెక్షన్స్ వస్తాయన్నది మనకి ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. అయితే హైకోర్టు ఆర్డర్స్ వచ్చేంత వరకు కూడా నాంపల్లి కోర్టు మ్యాజిస్ట్రేట్ డైరెక్షన్స్ ఇస్తారా ఇవ్వరా అని ఇప్పటి వరకు ఒక ఉత్కంఠ నడిచింది. అయితే నాంపల్లి కోర్టుకి సంబంధించి అప్డేట్స్ వచ్చాయి. అల్లు అర్జున్కి రిమాండ్ విధించారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇంకొక వైపు హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై విచారణ జరుగుతోంది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లు క్వాష్ చేయాలి అన్నది అల్లు అర్జున్ ప్రధానంగా వేసిన పిటిషన్లో చేసిన రిక్వెస్ట్. అయితే ఈ కేసులో ఇప్పటివరకు 7గురిని అరెస్ట్ చేశామని చెప్పి హైకోర్టుకి జీపీ చెప్పారు. అల్లు అర్జున్ A11గా ఉన్నారు. అల్లు అర్జున్ని రిమాండ్ చేశామని చెప్పి రిమాండ్ రిపోర్ట్ రాశామని చెప్పి జీపీ వాదించినట్టు, కానీ అది జరగలేదు అని చెప్పి అల్లు అర్జున్ తరపు న్యాయవాది వాదించినట్టుగా కూడా మనకి ఇన్పుట్స్ వస్తూ ఉన్నాయి. ఇంకొక వైపు నాంపల్లి కోర్ట్ దగ్గర ఎలాంటి ఉద్విగ్నమైన వాతావరణం, టెన్షన్ వాతావరణం ఉందో కూడా దృశ్యాల్లో మనం చూస్తున్నాం.